ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ రంగంలోనే మన రెండు రాష్ట్రాలలో కరీంనగర్ జిల్లా చాలా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా కళాకారుల కిల్లా ఇది. ఎందుకంటే కళాకారులు ఎక్కడనో ఎక్కువ లేరు, మన కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు. అన్ని రకాల కళాకారులు, టెక్నీషియన్స్ కానివ్వండి, కెమెరామెన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, నటుడు కానివ్వండి, విలక్షణమైన నటులు కానివ్వండి, మహిళా సోదరి మనులు కూడా చాలామంది ఈరోజు నటనలో ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కాకపోతే డైరెక్టర్లు కానివ్వండి, రైటర్లు కానివ్వండి, నేను చెప్తా ఉన్నాను ఒకటే, ఏంటంటే మనము షార్ట్ ఫిలిమ్స్ చాలామంది ఈరోజు ప్రజలు అత్యధికంగా సినిమాల కంటే ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నారు. ప్రతిరోజు రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు మొబైల్స్లో దాదాపు. అటువంటి యొక్క సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక విప్లవాత్మకంగా నడుస్తూ ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్లో కరీంనగర్ జిల్లా వాళ్ళు ప్రపంచం సృష్టిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం తీసేటువంటి ప్రతి షార్ట్ ఫిల్మ్లో ఒక మెసేజ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా తీయాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువత చాలా చెడుదారులు పడుతూ ఉంది. గంజాయి కానీ, మాదక ద్రవ్యాలని తాగడము, ఇలాంటి ఎన్నిటికో బానిసలు అవుతున్నటువంటి ఈ సందర్భంలో వాటిని రూపం మాపే విధంగా, ఒక మెసేజ్ వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. ఈ సందర్భంలో ఈ మధ్యనే మన రామన్న గారు, మొగలోజు రాము గారు ఒకటి సినిమా, దాని గంజాయి డౌన్ డౌన్ అని తీస్తే దానికి రాష్ట్ర స్థాయిలో కాదు, అది ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఒడిస్సా, అక్కడ వారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు అందుకున్నందుకు నిజంగా మొగలోజు రాము గారిని నేను ప్రత్యేకించి ఇక్కడ నుంచి అభినందిస్తూ ఉన్నాం. మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అన్నా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎవరైతే మంచి పేరు ప్రఖ్యాతులను మన సమాజానికి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నటువంటి నటీనటులను మనమే ఇక్కడ గుర్తించి వాళ్ళని సత్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మనకు ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ అవార్డ్స్ ఇవ్వడం లేదు షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి. మన అవార్డ్స్ను మనమే ఏర్పాటు చేసుకొని, మన యూనియన్ కరెక్ట్ ఉంటే మన యూనియన్లో మనం చేసుకోవచ్చు. కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయని ఏదో చిన్న చిన్నవి ఉండే అవన్నిటికీ స్వస్తి పలికి ఈరోజు ఒక మంచి టాప్ పొజిషన్లో ఇలా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ను చాలా అత్యాధునికంగా వేసుకొని దేవేంద్రన్న గారిని అధ్యక్షుని చేసి ఇక ముందుకు తీసుకుపోతూ అన్ని రకాల ఇందులో కూడా వాళ్ళు ఏదైతే న్యాయ సలహాదారులని, సంఘ సలహాదారులని, ముఖ్య సలహాదారులని ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతనిచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకరే డామినేట్ చేయకుండా ఈ సంఘంలో అందరినీ కూడా మమేకం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఇక్కడికి ఒక అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే నేను కూడా గతంలో 94లోనే చిత్ర పరిశ్రమలో నటించడం వరకు చాలా కష్టాలు పడ్డాను. నేను కూడా నటుడుగా కావాలని 93, 94లో తిరిగిన. అప్పుడు దూరదర్శన్ తప్ప ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ ఏవీ లేవు. చివరకు ఒకటే ఎపిసోడ్లో సుమగారితో జై హింద్ అనే ఎపిసోడ్లో నేను చిన్న పాత్రలో నటించడం జరిగింది. కానీ అప్పటి నుంచి తర్వాత ఒక 2-3 సినిమాలలో కూడా తిరంగా అవకాశాలు ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలుసు. హైదరాబాద్ వెళ్ళి సినిమా రంగంలో అవకాశం దొరకాలంటే మామూలు ముచ్చట కాదు. మన నారాయణమూర్తి గారు తెలుగులో నాకు అవకాశం ఇచ్చారు. కానీ వారు 9 months వారితో ఉండాలంటే నాకు ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాల వల్ల నేను అక్కడ సమయం ఇవ్వలేకపోయినా. తాజ్మహల్ చిత్రంలో కూడా నాకు ఒక చిన్న పాత్ర దొరికింది. కానీ అంటే మనకు ఉండబడేటువంటి పరిస్థితులు మనకు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నేను ఇక్కడే చిక్కిపోయినా. ఇప్పటికీ షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడికి వచ్చి కూడా ఇప్పటికి ఎన్నోసార్లు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేను దీని మీద దృష్టి పెట్టలేకపోయినా. రాజకీయంగానే వెళ్తున్నాం కాబట్టి నేను గంగిపల్లి గ్రామ ఎంపీటీసీగా, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ నాకు బండి సంజయ్ అన్న గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. నిజంగా ఇక్కడ నుంచి సంజయ్ అన్న గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చింది వారే కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మన యొక్క షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ గురించి కూడా ఏదైనా ఒక విషయంలో వాళ్ళకు సహాయంగా ఉండాలని చెప్పేసి మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి నేను మన యొక్క కష్ట సుఖాలను వారికి ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.